వెల్కమ్ టు జ్ఞానప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో వ్యయాధిపతి ద్వారా ఏర్పడే విజయావకాశాలు అనే అంశం. సహజంగానే మన లగ్నానికి దుస్థానాలనబడే స్థానాలు 6, 8, 12. ఇందులో 6, 8 ముఖ్య దుస్థానాలు. అయితే 12వ స్థానం, 3వ స్థానాన్ని పెద్ద దుస్థానాలుగా తీసుకోకూడదు. ఎందుకంటే 12వ స్థానం ద్వారా అనేక సూక్ష్మ విజయాలు, పురోగతినిచ్చే విషయాలు అనేకం జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నాయి. 12వ స్థానం అంటేనే అయన శయన భోగస్థానం అనే ముఖ్యమైన విషయం ఉంటుంది. అంతేకాక అదృశ్యం, కారాగారవాసం, అజ్ఞాతంలో నివసించడం, విదేశాలకు వెళ్ళడం ఇవన్నీ సూచించేది 12వ స్థానమే. ఇందులో ముఖ్యమైన మరొక విషయం ఏమిటి అంటే వ్యయం. ఈ వ్యయం ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ఒక జాతకుడు ఏదైనా ఒక వ్యయాన్ని చేయడం ద్వారా మాత్రమే సంతోషాన్ని అనుభవించగలడు అనేది వాస్తవం. ఏదైనా ఒకటి వ్యయం చేసే తీరాలి. మీరు ఆహారాన్ని వ్యయం చేస్తేనే ఆకలి తీరుతుంది. మీరు ఆకలి మరియు నిద్రను పొందడానికి సరైన సమయాన్ని వెచ్చించినప్పుడు మాత్రమే మీకు విశ్రాంతి లభిస్తుంది. భోగానికి, సంతోషానికి కూడా మీరు కొంత వ్యయాన్ని చేసి తీరాలి. ఒకరికి వ్యయస్థానం బలంగా ఉంది అంటేనే క్రయం కూడా అధికంగా ఉంటుంది అని అర్థం. ఒక భూమి కొనాలన్నా, కారు కొనాలన్నా, కళ్యాణం చేసుకోవాలన్నా, ఇల్లు కట్టాలన్నా ఈ అన్నింటికి వ్యయం చేసే తీరాలి. వ్యయం లేకపోతే క్రయం, భోగం రెండూ ఉండవు. అయనం, శయనం, భోగం, సంతోషం వీటన్నింటినీ 12వ స్థానంలో ఉంచడానికి గల ప్రాముఖ్యత అర్థం అయిందనుకుంటాను. ఈ వ్యయాధిపతి 12వ స్థానానికి అధిపతి అయిన గ్రహం 2వ స్థానం అనే ధనస్థానంలో ఉంటే ఒక మహాయోగం అని కొన్ని జ్యోతిష గ్రంథాలు పేర్కొన్నాయి. 12వ స్థానాధిపతి ధనస్థానంలో ఉంటే వ్యయమంతా ధనంగా మారుతుంది. పురోగతి, ఒకటికి మించిన ఆస్తులతో జాతకుడు జీవిస్తారు అంటారు. ఇక 12 లగ్నాలకు 12వ స్థానాధిపతి ఎవరు, ఆ అధిపతి 2వ స్థానంలో ఉంటే ఎలా ఉంటుందన్న విషయాన్ని క్లుప్తంగా తెలుసుకుందాము. మేష లగ్నానికి, భాగ్యానికి, వ్యయస్థానానికి అధిపతి గురు భగవానుడు. ఈ గురువు ధనస్థానమనే 2వ స్థానంలో ఉన్నప్పుడు ఒక సహజ శుభగ్రహం ఇంకొక శుభగ్రహ స్థానంలో ఉన్నారు అని అర్థం. ఇటువంటి వ్యవస్థ ఉన్నప్పుడు జాతకుడు ఆర్థిక వ్యవస్థలో వివిధ సంపదలు మరియు యోగ భాగ్యాలను పొందుతారు. ఈ యోగ భాగ్యాలను పొందడానికి లగ్నాధిపతి బలంగా ఉండాలనేది మరచిపోకూడదు. ఇక వృషభ లగ్న జాతకులకు 12వ స్థానాధిపతి కుజుడు. 2వ స్థానమైన మిథునంలో ఉన్నప్పుడు ఈ యోగం పూర్తిగా పని చెయ్యదు. అయితే జ్యోతిష్య గ్రంథాలలో పేర్కొన్న విధులు 12 లగ్నాలకు అన్వయిస్తాయా అంటే అన్వయించవు. ఒక మేష లగ్నానికి అన్వయించిన విధి వృషభ లగ్నానికి అన్వయించదు. కారణం ఏమిటి అంటే వృషభ లగ్నానికి 12వ స్థానాధిపతి ఒక పాపగ్రహం. 2వ స్థానమైన మిథునంలో కుజుడు దోషకారకుడుగా మారిపోతాడు. సో ఈ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు ఉత్తమ ఫలితాలు ఉండవు, మధ్యమ ఫలితాలు ఉంటాయి. మిథున లగ్న జాతకులకు 12వ స్థానాధిపతి శుక్రుడు 2వ స్థానంలో ఉండడం మంచిది. శుక్రునికి శత్రుస్థానమైన ధనస్థానంలో శుక్రుడు ఉండడం మంచిది. ప్రాపంచిక సుఖాలను, మంచి ఆనందాన్ని మరియు సంపాదించే శక్తిని ఇస్తారు. కర్కాటక లగ్నానికి 12వ స్థానాధిపతి వ్యయాధిపతి బుధుడు. 2వ స్థానం ధనస్థానం అనే సింహంలో ఉండడం మంచిది. కర్కాటక లగ్నానికి బుధుడు మిత్రగ్రహం కాకున్నా సింహం బుధుడికి మిత్రస్థానం కాబట్టి ఆ విధంగా చూచినప్పుడు కర్కాటక లగ్నానికి సింహంలో బుధుడు ఉండవచ్చు.
సింహలగ్న జాతకులకు సంబంధించినంత వరకు వ్యయాధిపతి అయిన చంద్రుడు 2వ స్థానమైన ధనస్థానంలో ఉన్నప్పుడు ఈ యోగం పనిచేస్తుంది. ఈ స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు 1కి మించిన ఆస్తులు, సుఖ సౌకర్యాలను అనుభవించే అవకాశం ఉంటుంది. కన్యాలగ్న జాతకులకు 12వ స్థానాధిపతి అయిన రవి 2వ స్థానంలో నీచం అవుతారు కాబట్టి ఇది అంత మంచి ప్లేస్మెంట్ కాదు అని చెప్పవచ్చు. ఒకవేళ రవికి పరోక్షంగా నీచభంగ రాజయోగం ఏర్పడినా, శుక్రరవులకు పరివర్తన ఏర్పడినా కన్యాలగ్న జాతకులకు భవనాలు, భవంతులు, ఆస్తులు వ్యయాధిపతి ద్వారా ఏర్పడతాయి. వృషభ లగ్నానికి ఎలాగైతే ఈ యోగం కొంచెం భంగపడుతుందో కన్యా లగ్నానికి కూడా కొంత భంగం ఏర్పరచుతుంది. తులా లగ్నానికి సంబంధించినంత వరకు 12వ స్థానాధిపతి బుధుడు 2వ స్థానమైన ధనస్థానంలో ఉంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బుధుడి స్థానంలో కుజుడి స్థానంలో బుధుడు ఉంటే సంతోషకరమైన మానసిక స్థితి జాతకుడికి ఉండదు. సో తులా లగ్నానికి ఈ యోగం యావరేజ్ ఫలితాలను ఇస్తుంది. వృశ్చిక లగ్నానికి 12వ స్థానాధిపతి శుక్రుడు 12వ స్థానంలో ఉన్న మంచి యోగాన్ని ఇస్తారు. ఇక 2వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు వ్యయాధిపతి వల్ల ఏర్పడే అయన శయన భోగ సుఖాలను పూర్తిగా అనుభవించే అనేక ఆస్తులను కూడబెట్టే అవకాశాలను ఇస్తారు. ధనుస్సు లగ్న జాతకులకు 2వ స్థానమైన మకరంలో 12వ స్థానాధిపతి కుజుడు ఉచ్చం అవుతారు. ఏదైనా ఒక మార్గం, అది అన్యాయంగానో లేదా న్యాయంగానో ఆర్థిక వ్యవస్థలో గొప్ప విజయాన్ని ఇవ్వడానికి వెనుకాడరు. అదే సమయం శత్రుత్వం అనేది కూడా కొద్దిగా పెరుగుతుంది. అయితే కుజుడికి శుభగ్రహాల కలయిక ఉంటే మంచిది. మకర లగ్న జాతకులకు 12వ స్థానాధిపతి గురువు 2వ స్థానమనే కుంభంలో ఉన్నప్పుడు స్థిర రాశిలో ఉన్న గురువు ఒక విధంగా మంచి ఫలితాలని ఇస్తారు. కుంభలగ్న జాతకులకు వ్యయాధిపతి లగ్నాధిపతి శని భగవానుడే కావడం, ఈ శని భగవానుడు ధనస్థానమైన మీనంలో ఉన్నప్పుడు ఇది కూడా శనికి శుభత్వం ఏర్పడే స్థితి కావున వ్యయాధిపతి ద్వారా ఏర్పడే సుఖ సౌకర్యాలు, 1కి మించిన ఆస్తులను అనుభవించే అవకాశం ఉంటుంది. మీన లగ్న జాతకులకు వ్యయాధిపతి అయిన శని భగవానుడు 2వ స్థానమనే ధనస్థానంలో నీచం అనే స్థితిని కలిగి ఉంటారు కాబట్టి మంచిది. బట్ లాభాధిపతి కూడా శని భగవానుడే కాబట్టి శని భగవానుడు నీచం అయినప్పుడు లాభం ఉండదు, వ్యయం కూడా ఉండదు. సో ఈ లగ్నానికి వ్యయాధిపతి ద్వారా ఏర్పడే విజయావకాశాలు తక్కువగా ఉంటాయి. 12వ స్థానం అనేక సూక్ష్మ విషయాలు దాగి ఉన్న స్థానం. మీ ఇన్వెస్ట్మెంట్స్ 12వ స్థానం, మీ క్రయం 12వ స్థానం, అయన శయన భోగం సుఖాన్ని సూచించే స్థానం 12వ స్థానం, మీరు ఏ విధమైన ఆనందాన్ని అనుభవిస్తారని సూచించే స్థానం 12, మోక్షాన్ని సూచించే స్థానం 12. ఈ 12వ స్థానాధిపతి 2వ స్థానమనే ధనస్థానంలో ఉన్నప్పుడు విజయాలు ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని లగ్నాలకు మాత్రం ఎంత యోగభంగం ఏర్పడినా కాస్త సక్సెస్ ఉంటుందనడంలో సందేహం లేదు అని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్యమైన టాపిక్తో మీ ముందుంటాను. ధన్యవాదాలు.